వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మారటోరియం. ఈరోజు మీరు మారటోరియం గురించి చెప్తాను మీకు. మీరు లోన్ తీసుకున్నట్టయితే మారటోరియం అనేది అప్లికేబుల్ అయింది 2019 నుంచి 2020 మధ్యలో. మీకు 2020లో కరోనా పీరియడ్లో మారటోరియం అనేది అప్లికేబుల్ అయి ఉంటుంది అన్ని లోన్లలో. సో అప్పుడు యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ అన్ని బ్యాంకులు, అన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మనకైతే మారటోరియం అనేది ఇచ్చింది. సో మారటోరియం అప్లికేబుల్ చేసుకోవడం వల్ల, అవైల్ చేసుకోవడం వల్ల మీ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మీకు ఒక 2 నెలలు, మీరు 2 నెలలు కానీ, 4 నెలలు కానీ, 6 నెలలు కానీ మీరు మారటోరియం అనేది అప్లికేబుల్ అవైల్ చేసుకున్నట్టయితే ఆ పీరియడ్లో, ఇప్పుడు మీరు 4 నెలలు చేసుకుంటే ఈఎంఐ టెన్యూర్ అనేది మీకు ఒక 6 నెలలు కానీ, 8 నెలలు కానీ ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. మీ టెన్యూరిటీని బట్టి మీకు ఈఎంఐ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. మీరు కొంచెం తక్కువ టెన్యూర్లో పెట్టుకున్నట్టయితే మీకు 1 లేదా 2 ఈఎంఐలు అనేది పెరిగి ఉంటుంది. లేదా మీరు చాలా ఈఎంఐలు ఒక 5 ఇయర్స్ పెట్టుకున్నారనుకోండి, 60 ఈఎంఐస్ పెట్టుకున్నారనుకోండి, సో మీకు ఒక 6 వరకు ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. అలా మారటోరియం పీరియడ్లో ఎందుకు ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈఎంఐ టెన్యూర్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అవుతుందంటే, మారటోరియం పీరియడ్లో బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ బ్యాంక్ అకౌంట్లో ఈఎంఐ డెబిట్ అవ్వడానికి మ్యాండేట్ ప్రజెంటేషన్ అనేది చేయకుండా ఉంటారు. సో ఆ పీరియడ్లో మీరు ఇంట్రెస్ట్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే ఇంట్రెస్ట్ మీ లోన్లో అప్లికేబుల్ అవుతుందో ఆ మంత్లో ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ పర్టికులర్ మంత్లో ఎంతైతే పడుతుందో ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది మీ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ అవుతుంది. యాడ్ అవ్వడం వల్ల మీ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అయిన తర్వాత ఎంతైతే బ్యాలెన్స్ అయితే ఉంటుందో దాని మీద కూడా మళ్ళీ అదే నెక్స్ట్ మంత్లో మీ ఏదైతే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉందో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. సో మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ ఏదైతే అప్లికేబుల్ అవుతుందో దాని మీద కూడా ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో అలా పడటం వల్ల మీ ప్రిన్సిపల్ అవుట్ స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల మీ ఈఎంఐ టెన్యూర్ అనేది పెరుగుతుంది. సో మారటోరియం పీరియడ్లో మీకు ఇంట్రెస్ట్ అనేది కట్టాలా, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన అమౌంట్ మీద కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. సో ఇలా అవ్వడం వల్ల మీ ఈఎంఐ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో మారటోరియం తీసుకోవడం కంటే మారటోరియం అవైల్ చేసుకోకుండా మీ దగ్గర ఒకవేళ ఫండ్స్ ఉన్నట్టయితే ఈఎంఐ అనేది సరిగ్గా కట్టడమే మంచిది. మారటోరియం అప్లికేబుల్ చేయడం వల్ల మీ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇది బ్యాంక్ వాళ్ళకే లాభము. సో ఎవరైతే మారటోరియం తీసుకుంటున్నారో వాళ్ళకి భారంగానే ఉంటుంది. ఈఎంఐ టెన్యూర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఎవరైనా మీకు మారటోరియం ఆఫర్ ఇచ్చినట్టయితే దాన్ని తీసుకోకుండా మీ దగ్గర ఫండ్స్ ఉన్నట్టయితే మీరు ఈఎంఐ కట్టుకోండి. సో ఈఎంఐ కట్టుకోవడం వల్ల టెన్యూర్ మీద ఎఫెక్ట్ అనేది పడదు. ఏదైతే లోన్ మీరు తీసుకున్నారో అంతే టెన్యూర్కి మీరు డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.